ఈరోజు ఈ వీడియోలో నేను మీకు హెమ్మింగ్ పట్టీ అనేది కనిపించకుండా ఏ విధంగా వేసుకోవాలి మెడకి అనేది ఈ వీడియోలో చూపించబోతున్నానండి. చూసారా, ఇటువైపున చూసినట్లయితే బ్యాక్ సైడ్ కూడా మనకి హెమ్మింగ్ పట్టీ అనేది ఎక్కడా కూడా కనిపించదు. మనం హెమ్మింగ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. అలాగే మనము రైట్ సైడ్ పై వైపున మనం కుట్టు కూడా వేసుకోవాల్సిన అవసరం ఉండదు. నీట్ ఫినిషింగ్తో మనం ఏ విధంగా హెమ్మింగ్ పట్టీ అనేది కనిపించకుండా వేసుకోవాలి అనేది వీడియోలో నేను మీకు క్లియర్గా చెప్తాను. చూడండి, ఇక్కడ పై వైపున చూసినట్లయితే కూడా మనం ఎక్కడ కూడా కుట్టు అనేది పైన వేయాల్సిన అవసరం ఉండదు. లోపల వైపున మనం పట్టీకి హెమ్మింగ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఓకేనా, ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలి అనేది చూపిస్తాను. చూడండి, ఫస్ట్ వచ్చేసి ఒరిజినల్ క్లాత్ అనేది తీసుకోండి. ఒరిజినల్ క్లాత్ వచ్చేసి రైట్ సైడ్ పెట్టుకోండి. దానిపైన వచ్చేసి లైనింగ్ క్లాత్ అనేది పెట్టుకోండి. కింద ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ ఉంటుంది, దానిపైన లైనింగ్ క్లాత్ అనేది పెట్టుకొని ఇప్పుడు మెడ వరకు మాత్రమే మనం ఒక 1/4 ఇంచు ఖర్చు పెట్టేసి, అంటే లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్కి జాయిన్ చేసుకోవాలి ఒక 1/4 ఇంచు ఖర్చుతో. చూడండి, ఇప్పుడు ఈ క్లాత్ అనేది మనం ఈ విధంగా ఇలా తిప్పుకోవాలన్నమాట. ఓకేనా, మెయిన్ క్లాత్ ఉండే సైడ్ ఇలా తిప్పుకోవాలి. ఇప్పుడు మనం క్రాస్ పీస్ అనేది తీసుకోవాలండి. 1.5 ఇంచు వెడల్పుతో క్రాస్ పీస్ అనేది తీసుకోండి. ఇప్పుడు ఈ పీస్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడ ఇలా పెట్టేసుకొని ఒక 1/4 ఇంచు ఖర్చుతో కుట్టాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ మనం క్రాస్ పీస్ అనేది మెడకి జాయిన్ చేసేటప్పుడు మెడ అనేది ఇలా తిప్పకూడదండి. జస్ట్ మెడ ఎలా అయితే ఉందో అలాగే వదిలేసి జస్ట్ ఈ యొక్క క్రాస్ పీస్ని మాత్రం మెడకి ఈ విధంగా రౌండ్ షేప్లో ఉంది కాబట్టి ఇలాగా రౌండ్ షేప్లో ఇలా అటాచ్ చేసుకుంటూ కుట్టాల్సి ఉంటుందన్నమాట. ఒక 1/2 ఇంచు ఖర్చుతో ఈ విధంగా కుట్టాలి. ఈ క్రాస్ పట్టి అంటే ఈ క్రాస్ పీస్ యొక్క వెడల్పు వచ్చేసి 1.25 లేదా 1.5 ఇంచు వెడల్పు అనేది తీసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మనం కుట్టేసిన తర్వాత మెడ చుట్టూతా కట్స్ అనేటివి పెట్టుకోవాలి. ఇలా కట్స్ పెట్టేసిన తర్వాత చూడండి, ఈ విధంగా ఇలా ఓపెన్ చేసుకొని ఇప్పుడు మనకి ఏదైతే మెడ పీస్ అనేది ఉంటుందో ఈ మెడ పీస్ అనేది మనం లైనింగ్ క్లాత్ వైపున పెట్టాలన్నమాట. ఓకేనా, లైనింగ్ క్లాత్ వైపున ఇలా పెట్టేసుకొని ఇక్కడ చివర్లను కుట్టు అనేది వేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి, ఇక్కడ మనకి ఇలా ఉంటుంది కదా, ఈ విధంగా మనం ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ ఇక్కడ మనకి ఇలా రౌండ్ షేప్ ఉంటుంది కదా, ఇలా రౌండ్ షేప్లో ఇలా పెట్టుకుంటూ ఈ యొక్క పట్టీని లైనింగ్ క్లాత్ మీదకి ఇలా పెట్టుకుంటూ చివర్లను కుట్టు అనేది వేసుకోవాలి. ఇక్కడ కుట్టేటప్పుడు మాత్రం నీట్గా జాగ్రత్తగా గమనించుకొని కుట్టండి, లేకపోతే ముడతలు వస్తాయి, షేప్ అవుట్ అయిపోతుంది. ఓకేనా, ఇలా తిప్పుకుంటూ మనకి ఇలా రౌండ్ షేప్ ఉంటుంది కదా, ఈ విధంగా ఇలా తిప్పుకుంటూ కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకుంటూ చూసుకుంటూ ఈ విధంగా కుట్టాల్సి ఉంటుంది. ఈ యొక్క పట్టీని లైనింగ్ క్లాత్ మీదకి ఇలా పెట్టుకుంటూ చివర్లను కుట్టు అనేది వేసుకోవాలి. ఫైనల్గా చూసినట్లయితే మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుందండి. మనం వేసినటువంటి క్రాస్ పీస్ ఏదైతే ఉంటుందో అది లోపల ఉంటుంది, మనకి మెడ దగ్గర స్టిఫ్గా ఉంటుంది. ఆ క్రాస్ పీస్ అనేది మనకి కనిపించదు. అదేవిధంగా మనకి పై వైపున కూడా కుట్టు అనేది కనిపించకుండా నీట్ ఫినిషింగ్తో అయితే కనిపిస్తుంది అనమాట. ఓకేనా, ఈ విధంగా మీరు పట్టీ వేసుకోవడం వల్ల ఏంటి అని అంటే మీరు హెమ్మింగ్ చేయాల్సిన అటువంటి అవసరం అయితే ఉండదు. నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది మెడ దగ్గర. ఆ తర్వాత మనము ఈ విధంగా లైనింగ్ క్లాత్ అనేది ఒరిజినల్ క్లాత్కి అటాచ్ చేసుకుంటే సరిపోతుంది.